నా పేరు లాలు. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను ఆటో తోలుతా. ఏ ఏరియా మీది? రాణిగారి తోట. ఏంటి బాబాయ్ మీ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి అంటే ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు, వైసీపీ నుంచి అవినాష్ గారు, ఎలా ఉంటుంది బాబాయ్ పోటీ ఇక్కడ? గద్దె రామ్మోహన్ నుంచి ఎవరు రాలేరు, పక్కా గ్యారంటీ. ఎవరు ఎంత పేదవాడు చనిపోయినా ఆయన వచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చి మనిషిని పలకరించి వెళ్తాడు. అంతకు మించి ఇంకా ఎవరు రారు ఇక్కడికి. ఇవాళ ఓట్ల ఎలక్షన్ వచ్చిందని ప్రతి ఓడు వచ్చి దండాలు పెట్టి నాకు ఓటు వేయండి, నేను రేపు పొద్దున నీకు ఇది చేస్తా అది చేస్తాను అంటే జనాలు ఊకొట్టడం తప్పితే ఏమీ తెలియదు వాళ్ళకి. రేపు పొద్దున వాడు గెలిచిన కాడి నుంచి మళ్ళీ 5 సంవత్సరాల దాకా కనపడ్డాడు. ఎవడైనా సరే ఎవడు కనపడ్డాడు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వస్తారు. వీడు 1500 ఇస్తారో 2000 ఇస్తారో 500 ఇస్తారో మనకు అనవసరం. అవి తీసుకుని ఒక కోట తాగి వాడు ఓటు వేస్తాడు. వాడు 5 సంవత్సరాల దాకా కనపడ్డు. మళ్ళీ ఇది మామూలే, ఇంతకు మించి ఏమి జరగదు ఇక్కడ. అంటే 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారు కదా గద్దె గారు. ఎలాంటి అభివృద్ధి చేశారు మీ ప్రాంతాన్ని? ఆయన అన్ని మంచిగా చేస్తాడు. ఎంత పేదవాడు కేకేసినా వచ్చి పలకరించి వెళ్తాడు. ఒక పెళ్లికి కానీ, దినానికి కానీ, తద్దినానికి కానీ, చచ్చిపోయినప్పుడు కానీ ఆయన మించి ఇక్కడ ఎవడు రాలేడు, గెలవలేడు. అది వాస్తవం. అంటే ఒకవైపు అవినాష్ గారు కూడా ప్రచారం చేస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి ప్రాంతాన్ని అసలు అభివృద్ధి చేయలేదు, ఈ రిటైనింగ్ వాళ్ళు కూడా మేమే కట్టామని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కట్టారు, అయినా ఆయనకి సంబంధం లేదు అసలు. ఈయన తప్పితే ఇక్కడ గెలిచే వాళ్ళు ఎవరు లేరు. రాణిగారి తోట ఈ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఓడించడానికి గ్యారంటీ లేదు, అసలు ఎవడు లేడు, పక్కా గ్యారంటీ అది. ఆయన గెలుతాడు. మళ్ళీ గతంలో 16,000 ఓట్ల మెజార్టీ వచ్చింది కదా బాబాయ్, ఈసారి ఎంత వచ్చే అవకాశం ఉందంటారు? అంతగా మనకు తెలియదు, కానీ నాకు చదువు లేదు, అంత కరెక్ట్గా నేను చెప్పలేను. ఎంతైనా సరే ఆయనే గెలుతాడు, పక్కా గ్యారంటీ. ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ప్రభావం ఏముండదు అంటారా? అర్థం కాలే నాకు. అంటే ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కూడా కట్టారు కదా కృష్ణ రాకుండా, దాని ప్రభావం ఏముండదు అంటారు మీ ప్రాంతం మీద? ప్రభావం ఏముంది, అది వరద అంటే అది 10 మందికి ఉపయోగమైంది. అది జగన్ గారు కట్టించింది, దానికి ఓకే, దానికైతే పక్క. ఇంకా అవన్నీ మామూలే. ఎలా అనిపించింది అసలు జగన్ గారి పాలన? 30 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కదా. ఎలా అంటే ఇక ఆయన విషయం చెప్పాలంటే ఇంకా అన్నీ మీరు పక్క చెప్తానంటే నేను మాట్లాడతా. చేస్తాను, మాట్లాడండి, చెప్పండి. ఇక ఆయన వస్తే మాత్రం మనం బతకలేము, పక్కా గ్యారంటీ. చంద్రబాబు వస్తే ఏదో కొన్ని అభివృద్ధులు చేస్తాడు అంతే, ఆయన ఏం మనల్ని ఏం పోసి పెంచడు. ఈయన వస్తే మాత్రం ఏంటి ఈ పథకాలు ఏంటి, లోకం ఏంటి, ఎక్కడి నుంచి దింకొస్తున్నాడు, ఎక్కడి నుంచి పెడుతున్నాడు, మన దగ్గరే దింగుతాడు, మనకే పెడుతున్నాడు. అది వాస్తవం. అది చంద్రబాబు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? మరి ఆయన గెలిస్తే కొన్ని అభివృద్ధులు తెస్తాడు, కొన్ని దీన్ని చేస్తాడు. ఆయన ఏదైనా ఉపయోగం ఉంటుంది. ఆయన వస్తే మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాడు ఆయన వస్తే. ఈయన వస్తే ఆయనకి పథకం, ఈయనకు పథకం, ఇవన్నీ వేస్ట్. ఎందుకు పథకం? ఆటో తోలేవాడు 10,000 అవసరమా ఏంటి? రోజుకి 5 రూపాయలు సంపాదించుకున్నాడు, వాడికి అవసరమా? అమ్మఒడి అయ్యేవాడి 15,000 ఇస్తున్నాడు. దేనికి 15,000? 15,000 కట్టుకోలేడా? పిల్లలు ఉన్నాడు, ఇద్దరిని కన్నాడు, కట్టుకోలేడు 15,000. ఇవన్నీ వేస్ట్ పథకాలు కదా. ఎక్కడి నుంచి వస్తాను ఈ డబ్బులు అంతా? ఎంత వేస్ట్ ఖర్చే. ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు కానీ, రేట్లు కానీ? కరెంటు బిల్లులు కానీ అన్నీ పెరిగిపోయినాయి బాగా. ఏమి బియ్యం ఎంత ఇదివరకు 40, 35, 40 ఉండేవి, ఇవాళ 70, 80, 100 కేజీ. ఇంకెక్కడుంది? మార్పు రావాలంటారు? మార్పు రావాలి, చంద్రబాబు వస్తేనే కట్టయ్యా. మీ ప్రాంతంలో కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు. మన గద్దె సూపర్ నెంబర్ 1, ఆయన మించిన ఎవరు లేరు. ఆయన ఇప్పుడు కూడా నేటికి ఎన్టీ రామారావు లాగా స్థానికంగా ఉండేని ఎవరిని విమర్శించే పనే లేదు, ఎవరిని ఆయన విమర్శించారు కూడాను. ఏ ఓటైనా మంచి పని చేస్తాడు ఆయన. ఎవరు చిన్నపిల్లల్ని, పెద్ద పిల్లల్ని ఎవరైనా సరే ఆయన నెంబర్ 1. వీళ్ళంతా ఉన్నారంటే ఈ డమాలి క్యాండిడేట్, అది ఈ రేపు కనబడవు అవి క్యాండిడేట్. ఆయన మాత్రం అటువంటి మనిషి కాదు. మనకి చేస్తాను, చేయకపోతే చెయ్యవు. మనకి ఇప్పుడు చిన్నప్పుడు కానీ తెలుసు గద్దె రామారావు సంగతి మనకి. ఆయన మనకంటే ఎంత అభిమానం, మనం ఆయనకంటే ఎంత అభిమానం. అంటే దేవినేని అవినాష్ గారు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుండి ఏం చేశారు అసలు ఈ ప్రాంతానికి? అవినాష్ అంటే ఆయనకి మనకు కొత్త, ఆయనకి మనం కొత్త, మనకు ఆయన కొత్త. వాళ్ళ నాన్నగారు అంటే మనకు తెలుసు. అప్పుడు మీ ఇక్కడ ఇప్పుడు నీకు కొత్త, నాకు కొత్త అన్నట్టుగా ఆయన మంచి వ్యక్తిగతంగా మంచివారే. కానీ ఇప్పుడు జనం పరిపాలన ఎలాగొంది అంటే ఓహో జగన్, ఆహా జగన్ అంటూ ఉన్నారు. మరి ఎన్ని డబ్బులు ఇస్తాను ఏంటో, ప్రతి వరకు పింఛన్లు ఇస్తారు. పింఛన్లు ఎవరికి అవ్వాలి? పింఛన్లు ఎవరికి అవ్వాలి చెప్పు? అనామకులకి, జరుగుబాటు లేని వాళ్ళకి, మంచాన పడిన వాళ్ళకి ఇవ్వాలి పింఛన్లు.
ప్రతి ఒడికి పింఛన్ ఆడు తాగేస్తాడు, ఆడు పానపడాలు అవుతాడు, ఆడు ప్యాకెట్ ఆడుతాడు. ఆడికి పింఛన్ ఏంటి? ఆడికి ఎందుకు ఎవరు పింఛను? ఆడే కాలు చేతులు లేవా? ఆడే ముసలోడికి జరుగుబాటు లేనివాడికి నీ ఎవరికైనా పింఛన్లు ఇస్తే అందరికీ పింఛన్ ఇస్తే ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులేగా. ఎవరైనా ప్రజలేగా, ప్రజల డబ్బులు పంచి పెడతారు. అతను నీ ఆడికి నేను చేసిన అభివృద్ధి ఏంటి? అది చేసిన అభివృద్ధి ఏంటి? ఏ రోడ్లు వేసావా? ఏం డ్రైనేజ్ తెప్పించావా? ఏం చేసావా? మంచి పని చేస్తావా? అలా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చే చెప్పొస్తావు ప్రతి వాళ్ళకి. ఈ సచివాలయం కట్టించావు, ఇదే నువ్వు చేసిన మంచి పని అంతేనా? చంద్రబాబు నాయుడు ఏం పని చేయను, నువ్వు ఏం పని చేస్తున్నావు? ఒకసారి ఆలోచించి మాట్లాడు. నీకు ఇదే జనం 10 మంది వచ్చారు, జనం 10 మంది ఇది పొలకబడిందని కాదు, జనం అందరికీ వస్తారు. డబ్బులు పైసా మీద పరమాత్మ. ఆ పార్టీలో డబ్బులు ఇచ్చి ఎవరు 10 పైసలు ఎవరు వాళ్ళు సర్ది తీసుకుంటారు. అందరికీ డబ్బులు అవుతాయి. డబ్బులు అంటే ఎవరికైనా అవసరమేగా, నీకు అవసరం, నాకు ఎవరికైనా అవసరమేగా. డబ్బులు అంటే డబ్బులు ప్రాధాన్యం అదే. అది ఎవరికి ఇవ్వాలి తెలుసుకొని చూసుకొని 10 మందిని ఆకట్టుకో. 10 మంది ఆకట్టుకొని నీ పేరు వస్తుంది. ఇప్పుడు పేరు వస్తుంది. ఈ కూటమిలో ఓట్ల ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరుగుతుంది అంటారు? జనసేన నెంబర్ 1 చంద్రబాబు నాయుడు సీఎం. తిరిగి చూడక్కర్లేదు. మనం ఏదో అనుకుంటారు కానీ ఈయనకి పింఛిండాడు. అప్పుడు నీకు ఎలాగైతే 151 ఉన్నాయి, ఇప్పుడు ఆ డబ్బులు ఈయనకి వస్తాయి. చంద్రబాబు నాయుడుకి వస్తే నీకు 23 నీకు వస్తాయి, 150 ఈయనకి వస్తాయి. కావాలంటే ఇలా చూసుకో. అది టెక్నికల్. ఆ టెక్నికల్ చేయాలంటే అది పెద్దల్లో ఉంది. అది ఉన్నాడు పెద్ద ఆయనలో ఉంది. ఇదంతా రాజకీయం. ఆ టెక్నికల్ ఇప్పుడు చేస్తారు కావాలంటే. నీకు అప్పుడు చూసు 151 అక్కడ 23 ఎక్కడ అన్నవే, ఇప్పుడు ఆ 23 నీకు వస్తాయి. ఆ 150 ఇటు వస్తాయి. అది కావాలంటే ఇక్కడ అన్నారు రేపు వద్దే ప్రజలంతా అదే జరుపుతారు. ప్రజలే పిచ్చోళ్ళేం కాదు, ఎవరికి తెలియకుండా ఎవరు. ఈ బొడ్డోడు తెలుసు. ఇప్పుడు రాజకీయం ఏంటి బొడ్డోడు తెలుసు. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజారావు. ఏం చేస్తుంటారన్న? నేను బిర్యానీ మాస్టర్. ఏ ఏరియా అన్న మీది? మాది బాలాజీ నగర్. మన మీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు, వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీలో ఉన్నారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారు. ఏమన్నా ఎందుకని అసలు? ఆయనే గెలుస్తారు. సీనియరు, తర్వాత చాలా కాలం చేసాడు. టీడీపీ గెలుస్తుంది అంతే అంటారు? అంతే, అందులో తిరగలేదు పక్కా.